మోషే గురించి మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది తప్పు చేశారు, దేవుడికి నచ్చని పని చేశారు. వాళ్ళు ఒక దూడను చేసుకొని దూడ ముందు డ్యాన్స్ చేస్తున్నారు. నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది, నువ్వే ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది, నువ్వే మన్నాను కురిపించిందని చెప్పి దూడ ముందు డ్యాన్స్ చేస్తుంటే తట్టుకోలేకపోయాడు దేవుడు. ఒక్క క్షణంలో వీళ్ళందరినీ నాశనం చేసేస్తానని చెప్పి దేవుడు దిగి వచ్చి నాశనం చేయడానికి చూస్తున్నప్పుడు ఆ దేవుడికి అడ్డుపడిపోయిన వ్యక్తి యాజకుడు. కొట్టవమ్మా పాస్టర్ కొరకు కొంచెం గట్టిగా. నువ్వు ఉన్నావంటే పాస్టర్ దయ్యాది. హల్లెలూయా. బైబిల్లో రాస్తారు, కీర్తన గ్రంథములో, ఆ రాత్రంతా మోషే దేవుడికి కోపమునకు అడ్డుపడ్డాడంట. అయ్యా, ఈ 6 లక్షల మందిని ఏం చేయొద్దయ్యా, అయ్యా నువ్వు విడిపించావయ్యా, నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా, నా మొహం చూసి వదిలే అయ్యా, వాళ్ళకి ఏమైనా అయితే జీవ గ్రంథంలో ఉండి నా పేరు తీసేయి, వాళ్ళని ఏం చేయొద్దయ్యా అని ఆ రాత్రంతో అడ్డుపడితే దేవుడు 6 లక్షల మందిని వదిలేశాడు. ఒక్క వ్యక్తి కన్నీరును చూచి, ఆ వ్యక్తి ఈయన ఉన్నందుకు దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడున్న దైవ సేవకుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాళ్ళ కన్నీళ్ళు వల్లే ఊర్లో వర్షాలు పడుతున్నాయి, వాళ్ళ కన్నీళ్ళు వల్లే మన కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఏ పాస్టర్ గారు లేరా పని చేయలేకొచ్చాడు డబ్బుల కోసం మాట్లాడబాకలాగా. నీకు తెలిసింది అంతే, నీకు తెలియంది చాలా ఉంది. ఆయన గుండెల్లో ఉన్నటువంటి వేదన నీకు తెలియదు, ఆయన భారం నీకు తెలియదు. భార్య బిడ్డలతో కూడా సంతోషంగా గడపకుండా మందిరంలోనే దివారాత్రములు గడిపేసే దైవజనులున్న ఆశ్రయపురాలు దేవుడి ప్రతినిధులు వాళ్ళు. నువ్వు ధైర్యంగా బతకాలంటే, నువ్వు హాయిగా పడుకుంటున్నావంటే నీ కొరకు ఒక విజ్ఞాపన ఇక్కడి నుంచి పరలోకానికి చేరుతుంది ప్రియులారా. అలాంటి మందిరాలు ఊర్లో ఉండునుగాక. అలాంటి మందిరాల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి మందిరాలు ఉండకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి మందిరాలు కీడని అనుకుంటున్నారు. ఎంత అవివేకం ఇది! ఈ మందిరం వల్లే కదా ఇక్కడ మనుషులు మారుతున్నారు, ఈ మందిరం వల్లే కదా ఇక్కడి నుంచి ఒక మంచి వార్త ఊర్లోకి వెళ్తుంది. ఈ మందిరాన్ని దేవుడు కదా ఏర్పాటు చేశాడు. అక్కడికి వస్తే నీకు ఆశీర్వాదమే కానీ శాపము కాదు కదా.